మ్యామ్ ఇద్దరు పర్సన్స్ సేమ్ టైము, సేమ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే, సో వాళ్ళ రిటర్న్స్ కూడా సేమ్ ఉంటాయా? లేకపోతే డిఫరెంట్ ఉంటాయా? డెఫినెట్‌లీ డిఫరెంట్ ఉంటాయండి. ఎందుకంటే అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్ పెర్ఫార్మన్స్, మార్కెట్ ఇచ్చే ఇచ్చే పెర్ఫార్మన్స్ బట్టే మన రిటర్న్స్ అనేవి ఇంపాక్ట్ అవుతాయి అనుకుంటారండి. బట్ దట్ ఈస్ ఓన్లీ ఎ మ్యాటర్ ఆఫ్ 20%. మార్కెట్ పెర్ఫార్మన్స్ అనేది మన పోర్ట్‌ఫోలియో రిటర్న్స్ మీద ఇంపాక్ట్ చూపించేది 20%. అంటే 80% ఇంపాక్ట్ అంతా కూడా క్లయింట్ బిహేవియర్ మనకి ఎక్కువగా ఇంపాక్ట్ అనేది చూపిస్తుందండి. అందుకనే మనం మార్కెట్ అందరికీ సేమ్. బట్ సమ్‌వన్ ఈస్ మేకింగ్ మనీ, సమ్‌వన్ ఈస్ క్రియేటింగ్ ద వెల్త్. బట్ కొంతమందయితే బాగా హ్యూజ్ లాసెస్‌లోకి వెళ్ళిపోతున్నారు. సో, దీనికి అంతటికి కారణం ఏంటంటే మనం తీసుకునే డెసిషన్. ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నప్పుడు మనం తీసుకునే డెసిషన్స్ గాని, లేకపోతే ఫియర్‌లో కంప్లీట్‌లీ మార్కెట్స్ డౌన్ అవుతున్నప్పుడు మనకి జరుగుతున్న ఈ ఫియర్ టైమ్‌లో తీసుకునే డెసిషన్స్ బట్టి అంటే న్యూస్ ఈస్ ద సేమ్ అండి. వార్ అనేది ఆ న్యూస్ అనేది మీరు ఒకలా పర్సీవ్ చేస్తారు. నేను ఇంకొకలాగా నేనది ఆపర్చునిటీలా తీసుకుంటాను. మీరు దాన్ని ఫియర్‌లా తీసుకుంటారు. సో, సేమ్ మార్కెట్, సేమ్ న్యూస్ ఎవ్రీవన్ పర్సీవ్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్. వాళ్ళు తీసుకునే డెసిషన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటాయండి. అందుకనే చెప్తున్నాము. సో, మార్కెట్ పెర్ఫార్మన్స్ బట్టి మన రిటర్న్స్ ఉండవు. మనం తీసుకునే డెసిషన్స్ బట్టి, మనం తీసుకునే ఆ పర్టిక్యులర్ బిహేవియర్, ఆ టైంలో వచ్చే బిహేవియర్ బట్టే మనకి ఎక్కువగా మనకి పోర్ట్‌ఫోలియో రిటర్న్స్ అనేవి పర్సన్ టు పర్సన్ అనేది వేరీ అవుతూ ఉంటాయి. దీనికి మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం అంటే అసలు ఏ విధంగా అసలు మామూలుగా జనరల్‌గా ఎక్కువగా జరిగేదేంటంటే వి బై ఎట్ వెరీ హై ప్రైస్ అండ్ వి సెల్ ఇట్ లో. హ్మ్. యాక్చువల్‌గా జరగాల్సిందేంటి రివర్స్. వి హావ్ టు బై ఇట్ లో అండ్ సెల్ ఇట్ హై. కానీ మన దగ్గర ఎక్కువగా జరిగేదేంటంటే ఒకసారి మార్కెట్ పెరగడం స్టార్ట్ అయిందంటే పాజిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ డే మనకి ప్రతి న్యూస్‌లో కూడా ఈరోజు కొత్త రికార్డ్స్ మార్కెట్స్ రీచ్ అయ్యాయి. ఇలా న్యూస్ అంతా చూస్తూ ఉంటారు. బట్ స్టిల్ యూ డోంట్ బై. యెస్. ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. మీకున్న పీర్స్ గాని, లేకపోతే మీకున్న కొలీగ్స్ గాని, మీ ఫ్యామిలీలో కూడా అందరూ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. నేనింత పెట్టాను, నేను స్టాక్ మార్కెట్‌లో పెట్టాను అనగానే దెన్ యూ స్టార్టెడ్ ఫీలింగ్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. అరే! అందరూ పెడుతున్నారే, ఇంత రిటర్న్స్ వస్తున్నాయే, 20%, 30% రిటర్న్స్ వస్తున్నాయే, మార్కెట్స్ దాదాపుగా పెరుగుతూ ఉన్నాయే అని అనగానే మీరు ఆ పర్టిక్యులర్ ఎక్సైట్‌మెంట్‌లో, ఆ కాన్ఫిడెన్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేస్తారు. ఈస్ ఇట్ ద రైట్? డెఫినైట్‌లీ నాట్. మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి? వాల్యుయేషన్స్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయాలి.